హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఈ కూటమి ఎంత భారీ విజయాన్ని అందుకుందో మీ అందరికీ తెలుసు. అండ్ 161 స్థానాలు ప్లస్ అనమాట ఈ ఎలక్షన్స్లో గెలవడం. సో జూన్ 12న చంద్రబాబు నాయుడు గారిది, అలాగే పవన్ కళ్యాణ్ది ప్రమాణ స్వీకారం అయితే జరగబోతుంది. సో బేసిక్గా అందరికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాలందరికీ ఏంటంటే ఒక తీవ్ర ఉత్కంఠ అనమాట. పవన్ కళ్యాణ్కి ఏ సీట్ ఇస్తారు, డిప్యూటీ సీఎం ఇస్తారా, హోమ్ మినిస్టర్ ఇస్తారా? బట్ అది ఇప్పుడు అయితే కన్ఫర్మ్ అయిందని నాకు అనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా అయితే సెలెక్ట్ అవబోతున్నారనే వార్తలు అయితే చాలా అయితే వచ్చాయి. సో నిజంగా ఇది చాలా గొప్ప విషయం అనమాట. ఒక సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సీనియర్ నందమూరి తారక రామ ఎన్టీఆర్ గారి తర్వాత సినిమాలో ఒక యాక్టర్ మళ్ళీ సీఎం అవడం అనేది మాత్రం, డిప్యూటీ సీఎం అవడం అనేది మాత్రం ఇదే అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా డిప్యూటీ సీఎం అయితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నేనే ఫస్ట్ పర్సన్. సో నిజంగా డిప్యూటీ సీఎం అనేది చాలా పెద్ద గౌరవం. ఆయన నిజంగా జనసేన చాలా సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి. అసలు నిజంగా జనసేన లేకపోయి ఉంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినందుకు ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో అందుకని దాని తగ్గ గౌరవం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చాలామంది కోరుకునేవారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా పోస్ట్ అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. అండ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ పిఠాపురం ప్రజలైతే మాత్రం ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీ స్థానంలోకి అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా. నిజంగా లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లోని భీమవరం, గాజువాకలో పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపోయారు. చాలా బాధపడ్డాడే కానీ వెనకడిగేయలేదు. సో మళ్ళీ ముందుకు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు గెలిచాడనమాట. సో చాలామంది విపక్షాలు ఎవరైతే ప్రతిపక్షాలు అంటారో, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు, నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ని ఒక దారుణంగా ఏడిపించడం జరిగింది. చాలా దారుణంగా అంటే అనరాని మాటలని ఆడి ఇన్సల్ట్ చేశారు. సో వాళ్ళందరికీ ఒక పెద్ద గుణపాఠం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు అసెంబ్లీ గేట్ రాగలడా అంటే అసెంబ్లీ కాదు, కంప్లీట్ ఢిల్లీకి వెళ్ళి మరీ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో అది మన పవన్ కళ్యాణ్ గారి సత్తా. సో వీ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నిజంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వస్తే. సో వెయిట్ ఫర్ దిస్ 12th మనకి ఏంటనేది మొత్తం క్లారిటీ అయితే తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కేవీ టాక్స్. బాయ్.